పిఎస్ఆర్ యాపిల్ టీవీ వీక్షక మిత్రులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 23వ తేదీ నుండి ఫిబ్రవరి 29వ తేదీ వరకు వివిధ రాశుల వారికి రాశి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. మొదటిగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం అన్ని వ్యవహారాల్లోనూ అనుకూలత గోచరిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. వారి వారి రంగాల్లో ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సన్మానాలు పొందుతారు. బంధుమిత్రుల సహకారంతో పాటు ఉద్యోగస్తులకు పై అధికారుల సహకారం కూడా లభిస్తుంది. ఆదాయంలో వృద్ధి కనబడుతుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. స్థిరాస్తి వ్యాపారులకు పురోగతి కనబడుతుంది. ఈ రాశి వారికి తెలుపు, పసుపు రంగులు శుభదాయకంగా ఉంటాయి. లలిత సహస్రనామం పఠించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ వారం ఆదాయంలో వృద్ధి కనబడుతుంది. చాలా కాలం నుండి పెండింగ్లో ఉన్న పనులు ఒక కొలిక్కి వచ్చే ఆస్కారం ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులు సేకరిస్తారు. కలుషిత ఆహారం వల్ల అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. ఇంటి బయట ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. వారం చివరిలో అనుకోని సంఘటన జరగడానికి ఆస్కారం ఉంది. ఈ రాశి వారికి తెలుపు, నీలం, ఆకుపచ్చ రంగులు శుభదాయకంగా ఉంటాయి. లింగాష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. మిథున రాశి. ఈ రాశి వారు ఈ వారం చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా తలచిన పనులు నెరవేర్చుతారు. కుటుంబ సభ్యులకు అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. వీరు ఏ పని చేసినా సహనంతో చేయవలసిన అవసరం ఉంది. మిత్రుల సహకారం ఉంటుంది. వారం చివరిలో శుభవార్త వింటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది. వీరికి ఆకుపచ్చ, నీలం రంగులు శుభదాయకంగా ఉంటాయి. నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి జరగడానికి ఆస్కారం ఉంది. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఆదాయం బాగానే ఉన్నా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. సమస్యలపై ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. బంధుమిత్రుల సహకారం అంతగా లభించదని చెప్పాలి. ఉద్యోగస్తులు కొంచెం ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. పిల్లల విషయంలో శ్రద్ధ వహించడం, ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. వారం చివరిలో శుభవార్త వింటారు. వీరికి తెలుపు, పసుపు రంగులు శుభదాయకం. విష్ణు సహస్రనామం పఠించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకుండా ఉంటే మంచిది. వ్యాపార వ్యవహారాల్లో చాకచక్యంగా వ్యవహరించడం అవసరం. ఉద్యోగస్తులు ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. వైద్యపరంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సమస్యల నుండి చాకచక్యంగా బయటపడతారు. శ్రమతో పనులు నెరవేరుతాయి. సుబ్రహ్మణ్య ఆలయం సందర్శించడం ద్వారా మేలు జరగడానికి ఆస్కారం ఉంది. కన్యారాశి. ఈ రాశి వారికి ఈ వారం వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులతో పాటు స్థానచలనం కూడా ఉంటుంది. అనవసర విషయాలకు దూరంగా ఉండడం మంచిది. కొంతమంది మొదట మిమ్మల్ని అవమానించినా వారే తప్పు తెలుసుకుని తిరిగి మిమ్మల్ని కొనియాడతారు. వారం చివరిలో శుభవార్త వింటారు. దేవాలయ సందర్శన ద్వారా కొంత మానసిక ప్రశాంతత లభించే అవకాశం ఉంది. తులారాశి. ఈ రాశి వారికి ఈ వారం ఆదాయం విషయంలో వృద్ధి కనబడుతుంది. అనుకున్న పనులు నెరవేరుస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ప్రయాణాలు చేస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురైనా పరిష్కారం అవుతాయి. వారం చివరిలో ఊహించని సంఘటన జరుగుతుంది. సుబ్రహ్మణ్య ఆలయం సందర్శన వలన మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈ వారం ప్రయాణాలు అధికంగా చేస్తారు. ధన వ్యయం అధికంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. కుటుంబ వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. కొన్ని వ్యవహారాల్లో సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. అనవసర విషయాలకు దూరంగా ఉంటే మంచిది. వీరు మంచి అనుకున్నది కుటుంబ సభ్యులు కొందరికి చెడుగా అనిపించవచ్చు. దీనివల్ల మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ప్రయాణాలు అధికంగా చేస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ప్రతికూల అంశాలను సైతం నేర్పుతో అనుకూలంగా మార్చుకుంటారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయగలుగుతారు. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. స్థిరాస్తి తగాదాలను చాకచక్యంగా అధిగమిస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. కనకధారా స్తోత్రం పఠించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. మకర రాశి.
ఈ రాశి వారికి ఈ వారం వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది. వైద్యరీత్యా ధన వ్యయం అధికంగా ఉంటుంది. కొత్త వస్తువులు సేకరిస్తారు. వ్యసనాలకు దూరంగా ఉంటే మంచిది. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. వారం చివరిలో శుభవార్త వింటారు. రహస్య కార్యకలాపాల్లో పాల్గొంటారు. చాలా కాలంగా ఉన్న ఒక సమస్య నుండి బయటపడతారు. విష్ణు సహస్రనామం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కుంభరాశి ఈ రాశి వారికి ఈ వారం ఆదాయం విషయంలో వృద్ధి కనబడుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న శుభవార్త వింటారు. ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. అనవసర విషయాల్లో తలదూర్చి కొన్ని చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తారు. ఆదిత్య హృదయం పఠించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. మీనరాశి ఈ రాశి వారికి ఈ వారం శ్రమ అధికంగా ఉంటుంది. అనుకున్న పనులు కొంత ఆలస్యంగానైనా పూర్తవుతాయి. తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న పనులు పరిష్కారం కావటానికి అవకాశం ఉంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఇవి ఈ వారం రాశి ఫలితాలు. సర్వే జనా సుఖినో భవంతు.